నమస్తే అండి. రక్షాబంధన్ ఆవిర్భావం గురించి ఒక పౌరాణిక కథ ఉంది. బలిచక్రవర్తికి సోదరభావంతో లక్ష్మీదేవి రాఖీ కట్టిందనే విషయాన్ని ఈ కథలో చెప్తుంది. బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను అడిగి బలిని పాతాళానికి తొక్కేశాడు వామనుడు. బలిచక్రవర్తి విష్ణుమూర్తి యొక్క ప్రియభక్తుడు కాబట్టి బలికి రక్షణ కోసమే ఆయన ఇంటికి ద్వారపాలకుడిగా ఉండిపోయాడు మహావిష్ణువు. విష్ణువు లేని వైకుంఠంలో లక్ష్మీదేవి మరి నిలవగలదా? కాబట్టి చాలా విలపించింది. స్వామిని కలిసేందుకు ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలిచక్రవర్తి ఇంటికి వచ్చింది. బలిచక్రవర్తి ఆమెను అతిథి సత్కారాలతో లోపలికి ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆమె బలిచక్రవర్తి చేతికి ఒక దారాన్ని కట్టింది. ఆ స్త్రీ తన పట్ల చూపిన ఆప్యాయతకు, గౌరవానికి బలిచక్రవర్తి చాలా ఆనందించాడు. దానికి బదులుగా నీకు ఏమి కావాలో అడగమనగా అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనతో పంపమని అడిగింది. బలి తన కోరిక తీర్చాడు. లక్ష్మీదేవి బలిచక్రవర్తిని సోదరుడుగా భావించి శ్రావణ పూర్ణిమ నాడు రక్ష కట్టింది. కాబట్టి ఆ పద్ధతే నేటికి కొనసాగుతుందని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.